సూపర్ యమ్మీ అండ్ టేస్టీ ఉప్మా కోసం నేను ఇక్కడ బాణలు పెట్టేసుకున్నానండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని 4 లవంగాలు, 3 ఇలాచి, ఒక గుప్పుడు జీడిపప్పు, ఒక గుప్పుడు వేరుశెనగ గుళ్ళు వేసుకుని దోరగా వేగిన తర్వాత వీటిని పక్కా తీసేసుకుంటున్నాను అనమాట. లాస్ట్లో మనం వేసుకుంటామండి, ఆ క్రంచ్ అలాగే ఉంటుంది. అప్పుడు ఇంక ఇవన్నీ తీసేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అది వేగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ నిండా మనం అల్లం ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి. ఒక ఉల్లిపాయ చీలికలు, 5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకుని అది చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట. మగ్గుతూ ఉండగా మనము టమాటా చీలికలు యాడ్ చేసేస్తామండి. నేను ఇక్కడ 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని టమాటా మొత్తం మగ్గే వరకు మనం ఉడికించుకుంటాము. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 3.5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. దీంతో 1 గ్లాస్ రవ్వ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఈ మూమెంట్లో మీరు సీజనింగ్ చెక్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.